హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం thumbnail లో చూసినట్టుగా బ్రేక్అవుట్ స్టాక్స్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. సో ఏ స్టాక్స్ అయితే బ్రేక్అవుట్ ఉన్నాయి, మంచిగా అప్ సైడ్ అయితే వెళ్ళబోతున్నాయో ఆ స్టాక్స్ గురించి అయితే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఎన్బిసిసిలో మీరు చూడొచ్చు, చాలా మంచి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే సపోర్ట్ అనేది మేజర్గా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. మనం నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనం 147 అండ్ లాంగ్ టర్మ్కి అయితే మనం 174 వరకు అయితే ఈ టార్గెట్ అయితే మనం చూడొచ్చు. ఇంకా ఇందులో ఎవరైనా హోల్డ్ చేస్తున్నట్టయితే చేసుకోండి. ఒకవేళ ఎవరైతే ఇంకా ఫ్రెష్ బయర్స్ అయితే ఎవరున్నారో మనం ఈ లెవెల్ 130 లెవెల్ లేదంటే 125 లెవెల్కి వస్తే మనం ఇక్కడ బై ప్లాన్ చేసుకోవచ్చు. దీని స్టాప్ లాస్ వచ్చేసి మనం 125 బిలో స్టాప్ లాస్ అయితే పెట్టచ్చు. సో దీంట్లో క్లియర్గా మనకైతే తెలుస్తుంది 174 అయితే టచ్ అవ్వబోతుంది ఫ్రెండ్స్. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసింది. ఇక్కడ బ్రేక్ చేసి టార్గెట్ అయితే ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందో మనకు టార్గెట్ అయితే ఈ లెవెల్లో టార్గెట్ అయితే ఉంటుంది. సో కాబట్టి 147 లెవెల్ అయితే మనకు నెక్స్ట్ మండే రోజు మార్కెట్లో 174 లెవెల్ అయితే టచ్ అవుతుంది. లేదు ఇక్కడ నుంచి రిజెక్ట్ అయితే మాత్రం ఒకవేళ మనం ఈ 130 లెవెల్లో లేదా 125 లెవెల్లో కూడా బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎన్బిసిసిలో మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 147 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 174. సో ఫ్రెండ్స్, ఇది ఎన్బిసిసి ఒక నా వ్యూ. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మనం జొమాటో మాట్లాడుకుందాం. జొమాటో మనం ఇక్కడ జొమాటో చూసుకుంటే మంచి ఆల్ టైమ్ హై అయితే స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. ఆల్ టైమ్ హైలో ఇక్కడ మనకు ఈ జోన్ అనేది ఇది సపోర్ట్, ఇదైతే రెసిస్టెన్స్. సో ఇక్కడనైతే మనకు కన్సోలిడేట్ అయితే అవ్వడం జరిగింది. మనం నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ ఎలా చేయాలంటే ఇందులో ఒకవేళ ఇక్కడ బై చేసిన వాళ్ళు ఉంటే ఆల్రెడీ హోల్డింగ్స్లో ఉంటే ఉండని, లేదంటే మనం నెక్స్ట్ ఒక చిన్న రిజెక్షన్లో మనం 185 లెవెల్కి వస్తే మళ్ళీ మనం ఇక్కడ ఒక బై ప్లాన్ అయితే చేయాలి. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి జొమాటోలో 178 వరకు మనం స్టాప్ లాస్ చూడొచ్చు. లేదు నేను లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తాను అనుకునే వాళ్ళు మాత్రం ఈ లెవెల్ ఏదైతే ఉందో 160 170 లెవెల్, ఓకే, ఈ 170 లెవెల్ వరకు స్టాప్ లాస్కి అయితే ఉంచవచ్చు. ఇక్కడ నుండి కూడా లాంగ్ టర్మ్కి మంచి రిటర్న్స్ అయితే ఇవ్వబోతున్నాయి. కాబట్టి ఈ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మన ఫస్ట్ టార్గెట్ జొమాటోలో 210 250. సో ఇది లాంగ్ టర్మ్ కోసం అయితే నేను చెప్తున్నాను. షార్ట్ టర్మ్లో మనకు ఇంత ప్రాఫిట్స్ అయితే మనం చూడలేము. కాబట్టి లాంగ్ టర్మ్ కోసం చెప్తున్నాను. మంచి బ్రేక్అవుట్ ఇచ్చే అండ్ మంచి ఆల్ టైమ్ హైలో అయితే స్టాక్ నడుస్తుంది ఇప్పుడు. అండ్ మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసి జియో ఫైనాన్స్లో చూసుకుంటే మనకి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఒక మేజర్గా ఒక సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుండి మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేయకుండా ఇక్కడ ఈ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో బాడీది ఈ విక్ని మనం కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మంచి బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ విక్ దగ్గర రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ ఇక్కడే స్టాక్ అనేది ఆగిపోవడం జరిగింది. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ లెవెల్ దాటుతుందో అప్పుడు మనం దీంట్లో ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు. సో మంచి బిగ్ మూమెంట్ అయితే ఇందులో రాబోతుంది. ఒకవేళ మనకు మండే మార్కెట్ నెగిటివ్లో ఉండి ఈ స్టాక్ అనేది ఈ లెవెల్కి వస్తే మాత్రం ఇక్కడ బై చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మళ్ళీ అప్ సైడ్ అయితే వెళ్తుంది. సో దీని ఒక మనం రిటెస్ట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. దీని స్టాప్ లాస్ ఎలా అంటే దీని స్టాప్ లాస్ని మనం ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇలా కంటిన్యూస్గా ఫాల్ అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వగానే మనం దీంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇది మన జియో ఫైనాన్స్ ఒక వ్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఆర్ఎఫ్సిలో మనం చూసుకుంటే ఇందులో ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుండి మనకు ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి మనకు ఈ లెవెల్లో కన్సోలిడేట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొద్ది రోజులుగా ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది మనకు. సో కాబట్టి మనం ఇందులో ఇప్పుడు బై ప్లాన్ చేయొచ్చు. బై ప్లాన్ మనం నెక్స్ట్ మండే రోజు మార్కెట్ 148 ఎబో మార్కెట్ ఓపెన్ అయితే దీంట్లో గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మాత్రం మనం 159 వరకు టార్గెట్ అయితే చూస్తాం. మనం ఇందులో వన్ డేలోనే 159 పోకపోవచ్చు. కాబట్టి మన ఫస్ట్ టార్గెట్ అయితే 159 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 180. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఇది లాంగ్ టర్మ్ కోసం. షార్ట్ టర్మ్లో ఒకడు 1 డేలో 2 డేలో టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు. సో కాబట్టి పేషెన్స్తో ఉండి మన ఈ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ వరకు ఎవరైతే హోల్డ్ చేయాలనుకుంటారో చేయండి. ఐఆర్ఎఫ్సిలో అయితే పెద్ద టార్గెట్స్ అయితే ఇచ్చారు. సో మనం కొద్ది రోజుల్లోనే మన టార్గెట్స్ అయితే రీచ్ అవ్వబోతున్నాయి. కాబట్టి ఫస్ట్ టార్గెట్ అయితే 159, సెకండ్ టార్గెట్ 180. సో ఫ్రెండ్స్, ఇది మన వ్యూ ఐఆర్ఎఫ్సి పైన. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి గేల్ చూసుకుందాం. ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ గమనిస్తే ఫ్రెండ్స్,
ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లా అయితే మనకి ఇక్కడ యాక్ట్ చేస్తుంది చూడండి. ఇక్కడ ఈ జోన్ నుంచి డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ ఒక మంచి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. సో ఇది ఒక ఆల్ టైమ్ హై వెళ్ళేసి ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ ఫామ్ చేసి మనకు డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఈ రెసిస్టెన్స్ని కూడా స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ అయితే చేసింది చూడండి. బ్రేక్అవుట్ చేసి మళ్ళీ ఇక్కడ రిటెస్ట్, ఈ వీక్ చూడండి ఇక్కడ రిటెస్ట్ అయితే అవ్వడం జరిగింది. ఈ రిటెస్ట్ నుంచి కంటిన్యూ ఫాల్ వచ్చింది. కాబట్టి మనం నెక్స్ట్ మన ప్లాన్ వచ్చేసి ఇందులో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవచ్చు. ట్రెండ్ లైన్ ఈ ట్రెండ్ లైన్ని మనం ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మనం దీంట్లో స్టాప్ లాస్ పెట్టేస్తాం. ఇప్పుడు మన బయింగ్ ప్రైస్ వచ్చేసి దీంట్లో కరెంట్ మార్కెట్ ప్రైస్లో కూడా బై చేసుకోవచ్చు. ఎందుకనంటే ఈ రెసిస్టెన్స్ జోన్ని ఇక్కడ బ్రేక్ అయితే చేసింది స్ట్రాంగ్ క్యాండిల్తోని అండ్ రిటెస్ట్ కూడా వచ్చింది. ఇక్కడ ఈ రిటెస్ట్ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ ఉంది కదా, ఇది రిటెస్ట్ అయితే జరిగింది. ఇక్కడ నుండి ఈ రిటెస్ట్ క్యాండిల్ని కూడా బ్రేక్ అవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, కాబట్టి మనం ఇందులో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనది 194. ఒకవేళ ఈ 194 మనకి ఇలా బ్రేక్ చేస్తే ఇంకా దీంట్లో మనం అప్ సైడ్ అయితే మూమెంట్ చూస్తాం. ఎవరైతే లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో కంపల్సరీగా దీంట్లో హోల్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవి మన బ్రేక్అవుట్ స్టాక్స్. ఇంకా మంచి బ్రేక్అవుట్ స్టాక్స్ కానీ టెక్నికల్గా ఇంకా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.